నెల 14వ తేదీన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏ విధంగా ఉండబోతున్నాయి పిఠాపురం నియోజకవర్గం? జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలు ఎప్పుడు ఘనంగానే జరుగుతాయి. మీరు గతంలో జరిగిన మచిలీపట్నం సభ కానీ, ఇప్పటం సభ కానీ, రాజమండ్రి సభ కానీ, మంగళగిరి సభ కానీ ఏది చూసినా సరే జనం స్వచ్ఛందంగా తరలి వస్తారు. మేము ఎప్పుడు ఎంతమంది రావాలి అంతమంది రావాలి అనే అంచనాలు ఎప్పుడు వేసుకోం. ఆ ప్రాంతాన్ని అక్కడ ఉండే నాయకులను బట్టి జనం తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఈసారి కూడా ఆ వచ్చే జనాల్ని దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం సభకు ఈక్వల్గా ఇక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అంతకంటే ఘనంగా ఈ సభ జరగబోతుంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? అలాగే ఇక్కడ సభా ప్రాంగణం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాను కదా, ఇంతమందిని ఎప్పుడూ అంచనా మచిలీపట్నానికి 10 లక్షల మంది వచ్చారు. దగ్గర అర్ధరాత్రి 12 అయినా మొత్తం ప్రసంగాలన్నీ విని వెళ్ళారు. ఇది కూడా దాదాపు 15 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉంది. ఓన్లీ సభా ప్రాంగణమే. ఇక పార్కింగు ఇతరత్ర అన్నీ చూసుకుంటే దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంగణం అంతా ఉంది. వచ్చే జనానికి సరిపోయేంత ప్రాంగణం ఇదని మేము భావిస్తున్నాము. అంటే మొదటగా 3 రోజులు జరపాలని ఊహించుకున్నారు. తర్వాత చూసుకుంటే ఒక రోజుకే కుదించిన పరిస్థితి ఉంది. ఈ జన సైనికులు అందరూ కూడా దాంతో సాటిస్ఫై అయ్యే అవకాశం ఉందంటారా? ఒకరోజు దానికి ఈ 3 రోజులు జరపాలనేది ఒక ఆలోచన చేశాం. అది కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు, ఇంటర్నల్గా ఒక గ్రూప్ కూర్చొని సభ ఎలా చేయాలి. అంతకుముందు ఒకరోజు చేశాం కదా, ఈసారి ప్లీనరీ రూపంలో 3 రోజులు చేస్తే ఎలా ఉంటుంది, ఒకసారి అధ్యక్షుల వారి దృష్టిలో పెట్టి ఆయన్ని కూడా దీన్ని పరిశీలించుకొని అడుగుదామని అనుకొని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ప్లీనరీ చేస్తే బాగుంటుంది, ఈసారి మనకి ప్రజలు 100% విజయాన్ని ఇచ్చారు కాబట్టి ఆ సందర్భంగా ఈ సభ ఎలా 3 రోజుల పాటు నిర్వహించుకుంటే బాగుంటుందని ఆయన ముందు ఉంచినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ప్లీనరీ అనగానే దేశమంతా చూస్తారు, దేశమంతా ఎదురు చూడాలి, అలాగే ఎన్డీఏ నాయకులు కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది, అంత టైము వెసులుబాటు మనకు ఉందా, మనకి అసెంబ్లీ సమావేశాలు కూడా అదే రోజుల్లో ఉన్నాయి కాబట్టి మనకి సాధ్యం కాకపోవచ్చు. ఈసారికి గతంలో మాదిరిగానే ఒక రోజుకి మనం పరిమితం అవుదాం. ఆ మేరకు మీరు పిఠాపురాన్ని వేదికగా చేసుకొని ఈసారి సభ నిర్వహించండి అని ఆయన ఆదేశించడంతో ఆయన ఆదేశాల మేరకు ఒకరోజు సభని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వరకు జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేరు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేటుతో మీరు పార్టీ గెలుపుతో ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు జన సైనికులు ఎటువంటి సందేశం అధినాయకులు ఇవ్వబోతున్నారు? అంటే ప్రజలకి ఒక థ్యాంక్స్ చెప్పడం పార్టీ ఒక బాధ్యత. అది ఆ బాధ్యతని అధ్యక్షుల వారు నెరవేరుస్తారు. ఇంకోటి అంటే జన సైనికులు ఎప్పుడూ ఒకలానే ఉంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అడుగు వేసుకుంటూ ప్రయాణం చేస్తారు. వాళ్ళకి విజయాలు అపజయాలు పరాజయాలతో వాళ్ళకి సంబంధం ఉండదు. ఎప్పుడు ఏ సభ పెట్టినా సరే జన సైనికులు అభిమానులు ముఖ్యంగా తెలుగు ప్రజలు ఆయనకి నీరాజనాలు పలుకుతూనే ఉంటారు. ఆ సభ విజయవంతం చేస్తూనే ఉంటారు. ఈ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అంటే వచ్చే అటువంటి జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విదేశాల నుంచి కూడా వచ్చే అవకాశం, ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. వాళ్ళకి వచ్చేందుకు ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక్కడ వాళ్ళకి భోజన సౌకర్యాలు అన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇటువంటి సభలు నిర్వహించడంలో మా బృందానికి విశేషమైన అనుభవం ఉంది. ఆ అనుభవం ఆధారంగా ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపు ఈ సభ సజావుగా సాగటానికి, విజయవంతం కావడానికి అనేక కమిటీల రూపకల్పన చేసాం. 14 కమిటీలు ఉన్నాయి. అందులో ఆ కమిటీల్లో దాదాపు 500 మంది దాంట్లో బాధ్యులుగా ఉన్నారు. వాళ్ళు కాకుండా మళ్ళీ పార్లమెంటు స్థాయిలో కూడా 25 మందితో అక్కడ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళంతా కలిసి వివిధ పనులను విభజించుకొని పనిచేస్తారు. ఇంకా మాకు ఈ రోజు నుంచి చూసుకుంటే దాదాపు 13 రోజుల సమయం ఉంది. ఈ సమయం మోర్ దెన్ ఎనఫ్ అని మేము భావిస్తున్నాం. ఈ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకా ఎవరైనా ముఖ్య అతిథులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటే ప్రధానంగా కూటమి నుంచి ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందంటారు? ఈ సభని జనసేనకి పరిమితం చేస్తున్నాము. తర్వాత రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి మిగతా సభలు ఆధారపడి ఉంటాయి. వచ్చే జన సైనికులు మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ సజావుగా జరగడానికి మీరు ఏ విధంగా సందేశం? అందరూ ఆనందంగా రండి, అధ్యక్షుల వారి సందేశాన్ని వినండి, సంతోషంగా క్షేమంగా ఇంటికి చేరండి.
థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పోటీ చేసి ఇటీవల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన నేపథ్యంలో ఆ విజయాన్ని జనసేన నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులతో పంచుకునేందుకు అలాగే భారీ ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని అలాగే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ జనసేన పార్టీ సంబంధించినటువంటి హరిప్రసాద్ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే ఉంటాయి. జన సైనికులందరూ కూడా సద్వినియోగపరచుకుని జనసేనకైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం వేడు అలాగే విజయంతో జరుపుకున్నటువంటి జనసేన ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి అయితే భారీ ఎత్తున అయితే జనం తరలి వస్తారు. అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇప్పటికే కమిటీల రూపంలో గతంలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగానే లక్షలాది జనం అయితే తరలి వచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని విధాలుగా సౌకర్యం ఉన్న నేపథ్యంలో పిఠాపురంలోనే సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.